హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ సైట్తో మీ ముందుకు వచ్చేసాను. సో దీంట్లో వచ్చేసి 100% జెన్యూన్గా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. సో ఎవరైనా వర్క్ చేసేసుకోవచ్చు దీనికి. స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ కానీ ఎవరైనా వర్క్ చేయొచ్చు దీనికి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. అండ్ మీకు బేసిక్స్ తెలిసి ఉంటే సరిపోతుంది. అండ్ టైపింగ్ వచ్చి ఉంటే సరిపోతుంది. కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉంటే సరిపోతుంది బేసిక్‌లా. టాపిక్‌లోకి వెళ్ళిపోయే ముందు ఇది వచ్చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్‌ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో కంప్లీట్‌గా వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ వీడియోసే చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసారా యాంబర్ స్క్రిప్ట్, ఇక్కడ యూ కెన్ సీ amberscript.com అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేయగానే ఇక్కడ పైన వస్తుంది చూడండి స్టార్టింగ్‌లో యాంబర్ స్క్రిప్ట్ ఆడియో, వీడియో ట్రాన్స్క్రిప్షన్, స్పీచ్ టు టెక్స్ట్ అని వస్తుంది చూడండి. సో ట్రాన్స్క్రిప్షనిస్ట్‌గా వర్క్ చేసేస్తూ దీంట్లో మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి 100% జెన్యూన్‌గా 100% జెన్యూన్‌గా పేమెంట్ ఇస్తుంది. సో నో డౌట్ ఇన్ దాట్. మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు ట్రాఫిక్ ఎంత వస్తుందో వీళ్ళకు అని చెప్పేసి. సో ఇక్కడ ట్రాఫిక్‌లోకి వెళ్ళిపోతే amberscript.comలో ట్రాఫిక్ వచ్చేసి చూడండి. వీళ్ళు యాన్యువల్ రెవెన్యూ వచ్చేసి $5 million నుండి $10 million ఉంది యాన్యువల్ రెవెన్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్ విజిట్స్ చూడండి 6,46,000 పీపుల్ వరకు విజిట్ చేశారు దీన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి సో ఇక్కడొచ్చేసి ర్యాంక్ కూడా చూసేసుకోవచ్చు. మీరు కంట్రీ ర్యాంక్ చూడొచ్చు, కేటగిరీ ర్యాంక్ చూడొచ్చు. సో అన్నీ క్లియర్‌గా చూసేసుకోండి. ఇది వచ్చేసి 100% జెన్యూన్. సో చాలా వరకు దీంట్లో వర్క్ చేసేసుకుంటున్నారు చాలామంది. సో మీరు కూడా ఫస్ట్ ఉండండి, వర్క్ చేసేసుకోండి చక్కగా. అండ్ ఇక్కడ వచ్చేసి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది చూడండి ఇక్కడ యాంబర్ స్క్రిప్ట్ అనేసి. సో ఇక్కడ ఏం టచ్ చేయకండి. ఇది వచ్చేసి వర్క్ ఇచ్చే వాళ్ళకి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు జాగ్రత్తగా. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద కంపెనీస్ నుండి వీళ్ళు వర్క్ ప్రొవైడ్ చేసేస్తున్నారు. లవ్డ్ బై ఓవర్ ఏ మిలియన్ కస్టమర్స్ అని ఇచ్చారు. సో వీళ్ళు వచ్చేసి పీడబ్ల్యూసీ, డిస్నీ, హాట్‌స్టార్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సో ప్యూమా, సో ఇవన్నీ చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్. సో వీళ్ళు ట్రస్ట్ చేస్తున్నారంటే మీరు తెలుసుకోవచ్చు ఇది ఎంత జెన్యూన్ అనేసి. సో ఇక్కడ వచ్చేసి చూడండి, వాళ్ళు వచ్చేసి దీంట్లో వర్క్ ఇచ్చేసుకుంటారు. మనం ఏం చేస్తాం, వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ లాస్ట్‌లోకి వెళ్ళిపోండి. ఎక్కడ ఏం టచ్ చేయకుండా. సో లాస్ట్‌లోకి వెళ్ళిపోతే ద కంపెనీ అని కనిపిస్తుంది కదా! కంపెనీ దగ్గర వర్క్ యాస్ ఎ ఫ్రీలాన్సర్ అని కనిపిస్తుంది కదా! వర్క్ యాస్ ఎ ఫ్రీలాన్సర్ పైన క్లిక్ చేసేయండి. సో మనం గూగుల్‌లో నార్మల్‌గా యాంబర్ స్క్రిప్ట్ జెన్యూన్ టు వర్క్ అని సెర్చ్ చేసినా కానీ ఇక్కడొచ్చేసి చాలా రివ్యూస్ వచ్చాయి. మీరు చూసేసుకోవచ్చు. ఇది జెన్యూనా కాదా అనేసి. సో ఇంకా మీకు డౌట్ ఉన్నట్టయితే. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి బికమ్ ఏ ట్రాన్స్క్రైబర్, సబ్‌టైటిలర్ అండ్ ట్రాన్స్‌లేటర్ అని ఇచ్చారు. సో సబ్‌టైటిల్స్ ఇవ్వచ్చు ఏదైనా వీడియోకి, ట్రాన్స్‌క్రైబ్ చేయొచ్చు ఆడియో నుండి ఆడియో నుండి టెక్స్ట్‌కి. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రాన్స్‌లేటర్‌గా కూడా చేయొచ్చు. వన్ లాంగ్వేజ్ నుండి అదర్ లాంగ్వేజ్‌కి. అండ్ ట్రాన్స్‌లేటర్‌గా కూడా ఎలా చేయాలో నేను వచ్చేసి చెప్తాను క్లియర్‌గా. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, డూ యూ హ్యావ్ ఎక్సలెంట్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్, డూ యూ వాంట్ టు ఎంజాయ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ వర్క్ వెన్ యూ వాంట్, వేర్ ఎవర్ యూ వాంట్, డూ యూ హ్యావ్ ఎ ల్యాప్టాప్ అండ్ రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్, దెన్ వీ హ్యావ్ ద పర్ఫెక్ట్ జాబ్ ఫర్ యూ. సైన్ అప్ నౌ అండ్ బికమ్ ఏ యాంబర్ స్క్రిప్ట్ ట్రాన్స్క్రైబర్, క్యాప్షనర్ అండ్ ట్రాన్స్లేటర్ అని ఇచ్చారు. సో వచ్చేసి దీనికి కావాల్సిందే ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో ల్యాప్టాప్ అని అవసరం లేదు. మొబైల్‌లో కూడా డెస్క్‌టాప్ సైట్‌లో పెట్టుకొని వర్క్ చేసేసుకోండి. డెస్క్‌టాప్ సైట్‌లో పెడితే నో ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ చూడండి వర్క్ వేరెవర్ యూ వాంట్, మీరు ఎక్కడ కూర్చొని వర్క్ చేయగలుగుతారో. హ్యావ్ ఏ ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ అని ఇచ్చారు. సో ఏ టైంలో అయినా మీరు వర్క్ చేసేసుకోవచ్చు. పే అవుట్ ఎవ్రీ మంత్ అని ఇచ్చారు. సో ఎవ్రీ మంత్ పే అవుట్ ఉంటుంది దీని నుండి. అండ్ యువర్ టాస్క్స్ యాస్ ఏ ట్రాన్స్క్రైబర్, లిజన్ టు ఆడియో, రివైజ్ ద ఆటోమేటికల్లీ జనరేటెడ్ టెక్స్ట్ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్, లేబుల్ స్పీకర్స్ అని ఇచ్చారు. సో ఒక ఆడియో ఇస్తారు, దాన్ని వినాలి. సో వీళ్ళ నుండే ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది టెక్స్ట్. ఆ టెక్స్ట్ కరెక్ట్‌గా ఉందో, ఆడియో కరెక్ట్‌గా సెట్ అవుతుందో లేదో చూసేసుకోవాలి. లేబుల్ స్పీకర్స్ అని ఇచ్చారు. సో దీనికి వచ్చేసి పేమెంట్ ఇండికేటివ్ పేమెంట్ రేట్ ఇచ్చారు చూడండి. €0.45 నుండి €1.20 వరకు వీళ్ళు పే చేస్తారు. పర్ ఆడియో ఆర్ వీడియో మినిట్ అని ఇచ్చారు. సో ఒక మినిట్‌కి 1 మినిట్‌కి యువర్ టాస్క్స్ యాస్ ఎ క్యాప్షనర్ అని ఇచ్చారు చూడండి. వాచ్ వీడియోస్, రివైజ్ ద ఆటోమేటికల్లీ జనరేటెడ్ టెక్స్ట్ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ అని ఇచ్చారు. ఫార్మాట్ అండ్ సింక్రనైజ్ టెక్స్ట్ విత్ ఆడియో అని ఇచ్చారు. సో ఆడియోకి అక్కడ ఇచ్చే టెక్స్ట్‌కి మీరు వచ్చేసి చేయాల్సి ఉంటుంది. మీకు తెలుసు కదా క్యాప్షనర్ అంటే ఏం చేస్తారో, సబ్‌టైటిలర్ అంటే ఏం చేస్తారో అని. కింద మనకి ఇప్పుడు ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూస్తే కింద సబ్‌టైటిల్స్ వస్తాయి కదా! సో అలాగే ఇది అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఇండికేటివ్ పేమెంట్ రేట్ ఇచ్చారు చూడండి. 1.90 వరకు ఉంది. సో మీరు చూసేసుకోవచ్చు జాగ్రత్తగా. అండ్ యువర్ టాస్క్స్ యాస్ ఏ ట్రాన్స్లేటర్ అని ఇచ్చారు. వాచ్ క్యాప్షన్డ్ వీడియోస్,
రివైజ్ ద మెషిన్ ట్రాన్స్లేటెడ్ క్యాప్షన్స్ టు మేక్ దిమ్ పర్ఫెక్ట్, ఫార్మాట్ అండ్ సింక్రనైజ్ టెస్ట్ విత్ ఆడియో అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి €3 నుండి 6 పర్ ఆడియో మినిట్ అని ఇచ్చారు. సో ఇక్కడ చాలా ఉంది పేమెంట్ ట్రాన్స్లేటర్గా. సో మీరు దేనిగా మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే దానికే వర్క్ చేసేసుకోవచ్చు. సో 3 చేసుకుంటా అంటే 3 కూడా చేసేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. వేరే వేరే మెయిల్తో సైన్ అప్ అవుతారా అది మీ ఇష్టం. సో ఇక్కడ వచ్చేసి ట్రాన్స్క్రైబర్ చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేయండి మీరు క్యాప్షనర్గా చేయాలనుకుంటే. ట్రాన్స్లేటర్గా చేయాలనుకున్న అప్లై నౌ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అప్లై నౌ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి చూసేసుకోవచ్చు మీరు క్లియర్గా అన్ని. సో ఇక్కడ వచ్చేసి అప్లై నౌ పైన క్లిక్ చేసేస్తున్నాను. అప్లై నౌ అని క్లిక్ చేయగానే యాంబర్ స్క్రిప్ట్ వెల్కమ్ అని వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చేసి సైన్ అప్ లాగిన్ అని వస్తుంది. సో మనం సైన్ అప్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి. సో అగ్రీ చేసేయండి, సైన్ అప్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను సైన్ అప్ చేసేసుకుంటాను చూసేయచ్చు. ఇక్కడ వచ్చి సైన్ అప్ విత్ గూగుల్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ కూడా ఉంది. సో ఇలా కూడా మీరు సైన్ అప్ చేసేసుకోవచ్చు. సో సైన్ అప్ చేసేసుకున్నాను నేను. ఆన్ బోర్డింగ్ యాజ్ ఎ ట్రాన్స్క్రైబర్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, టైమర్ 35 మినిట్స్, ఏ వామ్ వెల్కమ్ టు యాంబర్ స్క్రిప్ట్ అని ఇచ్చారు. నోట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి చాలా ఉన్నాయి లాంగ్వేజెస్ వచ్చేసి. గుడ్ లక్ అండ్ హ్యావ్ ఫన్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి చూడండి, లెర్నింగ్ ఇంట్రడక్షన్ టు యాంబర్ స్క్రిప్ట్ ఇంగ్లీష్ స్టార్ట్ సెషన్ అని ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి లెర్నింగ్ ఆబ్జెక్టివ్, అవి ట్రాన్స్క్రిప్షన్ గైడ్లైన్స్ ఇచ్చారు, ట్రాన్స్క్రిప్షన్ థియరిటికల్ టెస్ట్ ఇచ్చారు, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇచ్చారు ఇంగ్లీష్. అండ్ ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ ఇచ్చారు, జనరల్, వాట్స్ నెక్స్ట్ అని ఇచ్చారు. సో స్టార్ట్ సెక్షన్ ఇక్కడ మీరు వచ్చేసి 35 మినిట్స్ ఉంటుంది దీనికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా స్టార్ట్ చేసేయండి సెషన్ వచ్చేసి. సో స్టార్ట్ చేయగానే ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ టు యాంబర్ స్క్రిప్ట్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. లెర్నింగ్ ఆబ్జెక్టివ్, గెట్ ఫెమిలియర్ విత్ యాంబర్ స్క్రిప్ట్ అండ్ అవర్ మిషన్ టు మేక్ ఆల్ ఆడియో యాక్సెసిబుల్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి స్టార్ట్ సెక్షన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఇక్కడ కొంచెం అబౌట్ యాంబర్ స్క్రిప్ట్ అని ఇచ్చారు. సో వాళ్ళ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆ టైమర్ లోపు చూసేసుకొని ఇక్కడ వచ్చేసి ఆన్సర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు వచ్చేసి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది చూసేయండి. మీరు జాగ్రత్తగా ఫాస్ట్గా చూసేయండి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి చూడండి, సో మళ్ళీ స్టార్ట్ సెక్షన్ పైన క్లిక్ చేసేయండి. క్లీన్, రీడ్ అండ్ ఫుల్ వర్బమెంట్ డిస్టింక్షన్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి క్లియర్గా అన్నీ చూసేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. ట్రాన్స్క్రిప్షన్ ట్యాగ్స్ నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. కంప్లీట్గా మీరు చదవండి, నేను మాత్రం చూసేస్తున్నాను అలా. సో ఇక్కడ వచ్చేసి ఇస్తున్నాను, హ్యావ్ యూ రెడ్ అండ్ అండర్స్టాండ్ ద ట్రాన్స్క్రిప్షన్ గైడ్లైన్స్ అంటే ఎస్ అని ఇస్తున్నాను. మీరు కూడా ఎస్ అనే ఇవ్వండి. నెక్స్ట్ అని క్లిక్ చేసేస్తున్నాను. ట్రాన్స్క్రిప్షన్ థియరిటికల్ టెస్ట్ అని ఇచ్చారు. సో స్టార్ట్ సెక్షన్ పైన క్లిక్ చేశాను. విచ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఫుల్ వర్బటిమ్ అండ్ క్లీన్ రీడ్ ట్రాన్స్క్రిప్షన్స్ అని ఇచ్చారు. మీరు మాత్రం ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనే మీరు నెక్స్ట్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అదేం చదవలేదు కాబట్టి నేను ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టైం క్లిక్ చేసేస్తున్నాను. హౌ డస్ వన్ ట్రాన్స్క్రైబ్ వర్బటిమ్ ట్రాన్స్క్రిప్షన్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి నేను ఏదో ఒక ఆన్సర్ ఇస్తున్నాను. సో మీరు ఇలా ఇవ్వకండి, ఏదో ఒకటి మీకు చూపించడానికి ఇస్తున్నాను అంతే. నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి కంప్లీట్లీ 4 అంటే 13 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 చేశాను కంప్లీట్గా. ఇక్కడ వచ్చేసి మీరు అన్ని 13 చేయాల్సి ఉంటుంది. 13 చేసేసాక ఇక్కడ వచ్చేసి 13 ఆన్సర్స్ కంప్లీట్ చేశాక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ వస్తుంది. ఓవర్వ్యూ ఇస్తారు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ గురించి. ఇక్కడ కూడా మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ చూసేసుకొని కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ టైమర్ పడుతుంది చూడండి ఒకసారి, 35 మినిట్స్ అని. సో ఇక్కడ వచ్చేసి టైం చూసేసుకుంటూ మీరు జాగ్రత్తగా చదివేసుకుంటూ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయండి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ జనరల్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి చూడండి, వాట్ నెక్స్ట్ అని ఉంది. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ట్రాన్స్క్రైబర్ అంటే ఉంటే
ఇవ్వండి, లేదంటే లేదు. డూ యూ హ్యావ్ ఏ విఏటీ నెంబర్ ఆర్ రిజిస్టర్డ్ కంపెనీ ఆఫ్ ఫ్రీలాన్సర్ అని అంటే సో నో అని ఇవ్వండి. సో ఉన్న వాళ్ళు ఎస్ అని ఇవ్వండి. టెల్ అస్ వై యూ వాంట్ టు బి ఏ ట్రాన్స్క్రైబర్ ఫర్ ఆంబర్ స్క్రిప్ట్ ఆర్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎందుకు అవ్వాలనుకుంటున్నారో అనేసి ఇక్కడ ఇచ్చేసేయండి. మీరు ఏం వర్క్ చేయాలనుకుంటున్నారో, మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉందో అది అనేసి సో జాగ్రత్తగా ఇవ్వండి. ప్రతి క్వశ్చన్కి ప్రతి ఆన్సర్ దీన్ని బట్టి మీరు సెలక్షన్ ఉంటుంది. సెలక్షన్ అంటే సింపుల్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ వాళ్ళే మ్యాటర్ ఇస్తారు, మనం ఓవర్ వ్యూ ఇస్తారు, మనం చదివేసి దీనికి ఆన్సర్స్ ఇస్తే సరిపోతుంది. ఎక్కడి నుండో అడిగారు క్వశ్చన్స్ వచ్చేసి. సో కంప్లీట్గా ఇలా సబ్మిట్ ఆల్ ఆన్సర్స్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. గైస్ ఇక్కడ చూసేయండి, నేను కంప్లీట్ చేశాను కోర్స్ వచ్చేసి. నేను ఏం చదవకుండా జస్ట్ నాకు ఇష్టం ఉన్న ఆన్సర్స్ ఇచ్చేసాను. సో దట్ డోంట్ మైండ్, మీరు మాత్రం కరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వండి. నేను పాస్ అవ్వలేదు ఈ కోర్స్లో వచ్చేసి, కోర్స్ ఇస్ నాట్ పాస్డ్ అని ఇచ్చారు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇంట్రడక్షన్ అంటే నార్మల్గా ఏం క్వశ్చన్స్ ఉండవు. ట్రాన్స్క్రిప్షన్ గైడ్లైన్స్లో పాస్ అయిపోయాను. ఇక్కడ వచ్చేసి 3లో పాస్ అవ్వలేదు నేను. ఇక్కడ వచ్చేసి వాట్ నెక్స్ట్లో మళ్ళీ పాస్ అయిపోయాను. సో మీరే జాగ్రత్తగా కోర్స్ వచ్చేసి జాగ్రత్తగా కంప్లీట్ చేసేయండి. మీకు ఇన్ కేస్ ఏమైనా ఆన్సర్స్ తెలియకపోతే గూగుల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, కోర్స్ ఈస్ నాట్ పాస్డ్, you have not passed the course, all attempts have been used, you completed 3 out of 6 sections అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి నేను కంప్లీట్ చేయలేదు కాబట్టి నేను పాస్ అవ్వలేదు, నేను కరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వలేదు. సో మీరు కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ వచ్చేసి మీకు ఇస్తారు. డైరెక్ట్గా వెంటనే ఉంటుంది దీంట్లో వచ్చేసి ప్రాసెస్. డైరెక్ట్గా వర్క్ ప్రొవైడ్ చేస్తారు. మీరు మాత్రం చక్కగా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూసేసుకోవచ్చు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్ అండ్ టైమ్ యూ స్పెంట్ ఆన్ టేకింగ్ ద ఆన్బోర్డింగ్ టెస్ట్. అన్ఫార్చునేట్లీ యువర్ స్కోర్ is below the required score to become a transcriber at Amber Script. We will therefore not continue with the onboarding process. Wishing you all the best అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇంట్రెస్ట్ చూపినందుకు థ్యాంక్ యూ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి నేను క్వాలిఫై అవ్వలేదు కాబట్టి, సో మీరు క్వాలిఫై అయితే ఇక్కడ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో అది ఉంటుంది. మీకు డైరెక్ట్గా వర్క్ ఇస్తారు. వర్క్ నుండి మీరు మనీ ఎర్న్ చేసేసుకోండి. చాలా మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు దీని నుండి. అండ్ ఫ్లెక్సిబుల్ టైమింగ్లో వర్క్ చేసేసుకోండి. ఎవరైనా వర్క్ చేయొచ్చు దీనికి. జస్ట్ కొంచెం బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉంటే సరిపోతుంది. మీకు రాకపోయినా మీరు వచ్చేసి టెస్ట్లో క్వాలిఫై అవ్వాలంటే గూగుల్ చేయండి. ఇక్కడ వచ్చే ఇచ్చే ఆన్సర్స్ని మీకు గూగుల్ చేసేయండి సరిపోతుంది. మీకు ఆన్సర్ డైరెక్ట్గా దొరికిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా పాస్ అవ్వండి. అండ్ ఒక్క మెయిల్కి ఒకటేసారి అటెంప్ట్ చేయొచ్చు కోర్స్ మాత్రం. సో ఒకసారి మీరు వచ్చేసి ఫెయిల్ అయిపోయారనుకోండి, నాలాగా ఇప్పుడు వచ్చేసి ఏదో ఒక ఆన్సర్ ఇస్తారు, ఫెయిల్ అయిపోతారు, మీకు తెలియంది. సో ఫెయిల్ అయిపోయారనుకోండి, ఫెయిల్ అయిపోతే నో ప్రాబ్లం, మళ్ళీ ఇంకోసారి వచ్చేసి ఇంకో మెయిల్తో ట్రై చేయండి. ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి కదా చాలానే. సో ఇంకో ఈమెయిల్ ఐడీతో ట్రై చేయండి. ట్రై చేస్తూ ఉండండి, బెస్ట్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా పాస్ అయిపోతారు. అండ్ ఖచ్చితంగా మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు దీని నుండి. చాలా మనీ. అండ్ టైపింగ్ చేయనవసరం లేదు, దీంట్లో వాళ్ళే టెక్స్ట్ ఇస్తారు. మీరు దాన్ని కరెక్ట్గా ఉందో లేదో బట్టి చూస్తే అయిపోతుంది. ఏదైనా ఈజీగా ఉంది దీంట్లో వచ్చేసి వర్క్. సో కంప్లీట్గా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ షేర్ చేయండి గైస్ వీలైనంత. అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్